ఈ ఆర్డర్ వచ్చేసి నిన్న ఈవినింగ్ వచ్చింది. అండ్ మండే కల్లా డెలివరీ కావాలని చెప్పారు. అదృష్టవశాత్తు డెలివరీ లొకేషన్ దగ్గరే. ఏపీఎస్ఆర్టీసీకి ఇస్తే 2 డేస్‌లో డెలివరీ అయిపోతుంది. వాళ్ళిచ్చిన రిఫరెన్స్ పిక్చర్ ఇదనమాట. వాళ్ళకి చెప్పాను యాస్ ఇట్ ఈజ్ రాదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ అయితే నా దగ్గర ప్రెజెంట్ స్టాక్ లేదని చెప్పి. సో, వాళ్ళైతే ఎలా బావుంటే అలా చేసేయండి అని చెప్పారు. నేను ఫస్ట్ అనుకున్నా మొత్తం కొంచెం రెడ్‌గా ఉంది. బావుంటదా? బాగోదా? లైక్ అంతా రెడ్ అయిపోతుంది అని చెప్పి. బట్ అవుట్‌పుట్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అమ్మాయి శారీకైతే యెల్లో అండ్ పింక్ ఉంది. ఎప్పుడు శారీ అయితే నేను ప్రీ ప్లీటింగ్‌లా చేస్తాను. బట్ ఈసారి అయితే కొంచెం తెలివి ఉపయోగించి స్టిచెస్ వేసాననమాట ఫ్రిల్స్‌కి కూడా. అవుట్‌పుట్ చాలా నీట్‌గా వచ్చింది. అండ్ బ్లౌజ్‌కొచ్చేసరికి 3 బద్దీల్లా కుడతా కదా ఎప్పుడు, సేమ్ అలాగే బద్దీల్లా కుట్టాను. ఫ్రిల్స్ పెట్టానన్నాను కదా! సో, ఫ్రిల్స్ పెడితే శారీ ఇలా వచ్చింది. ఎప్పటికంటే నాకు ఇంకా నీట్‌గా వచ్చినట్టు అనిపించిందనమాట. అబ్బాయి కుర్తాకొచ్చేసరికి ఒక బద్దీలా కుడతానంతే. అండ్ హ్యాండ్స్‌కొచ్చేసరికి 2 ముక్కల్లా కట్ చేసి వాటినైతే హ్యాండ్స్‌కి అంటిస్తాను. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే నేను అనుకున్నట్టు కాకుండా చాలా 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 బా వచ్చింది. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసరికి నేను రాజమండ్రిలో తీసుకున్నాను. పూజా సామాగ్రి స్టోర్స్‌లో దొరుకుతున్నాయి. అరౌండ్ 20 రూపీస్ ఉంది ఈచ్ ప్లేట్. సో, మన పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఫైనల్‌గా పెళ్లి మండపంలోకైతే ఎంటర్ అయిపోయారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్డ్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పేజ్ నేమ్ గుర్తుందిగా ద స్మాల్ టౌన్ గర్ల్ క్రాఫ్ట్. నచ్చితే లైక్ కొట్టి, ఫాలో కొట్టండి. ఓకే. బై.